జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 12వ శ్లోకం. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలేన సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మ ఫలాలను విడిచి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. చూసారా, భగవత్ ప్రాప్తే మనకి శాంతి రూపమట. యోగి కానివాడు ఫలాపేక్ష ప్రేరణ చేత కర్మఫలంలో చిక్కుకొని బద్ధుడవుతాడు. నిజంగా నాకు మీతో పాటు ఈ భగవద్గీత శ్లోకాన్ని మననం చేసుకుంటుంటే ఇంకా మన బుర్రకెక్కుతోంది బాగా. ఇక నేను నా కాశీ అనుభవం, కాశీ ప్రయాణం గురించి చెప్పదలుచుకున్నాను. నేను కొద్ది రోజుల కిందట కాశీ వెళ్ళి మా వారికి ప్రతిసారి ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకొని వస్తేనే ఆయనకి ఆ యాత్ర కానీ మనకు అనుకున్న కార్యం కానీ సఫలీకృతం అవుతుందని ఆయన నమ్మకం. అట్లానే వెళ్ళొచ్చిన తర్వాత నిజంగా మాకు ప్రయాణం అనేది ముందు సరిగ్గా ప్లాన్ రాలేదు. ప్లాన్ వచ్చింది, తర్వాత దర్శనం చేసుకొని వచ్చాక కాశీ ప్రయాణమై వెళ్ళాము. అయితే కాశీ విశ్వనాథుడి దర్శనానికి ఆ సప్తర్షి పూజ అని 7 కలిసి చేస్తారు. నేను ఆ జపమాల పట్టుకొని, అంటే ఇప్పుడు ఆధునికీకరణంగా చేసిన దానికంటే ముందు వెళ్ళాను నేను. ఇప్పటి దానికి నాకు భాగ్యం కలగలేదు. ఇప్పుడు ఒకప్పుడు వెళ్ళాను అనమాట, ఆధునీకరణ చెయ్యక ముందు కాశీకి. 4 వైపులా అలా మెట్లు ఉంటే ఒక దగ్గర మెట్ల దగ్గర కూర్చున్నాను. నా జపమాల నా చేతిలో ఉంది. శివయ్య దర్శనం చేసుకుంటూ సప్తర్షి పూజ చేసుకుంటూ చూడాలి అన్ని తాదాత్మ్యతతో కూర్చుందామని జపమాల తీసుకెళ్ళాను. అయితే ఈయన కొంచెం ఉత్తర దాంట్లో కొంచెం వాళ్ళు అందరూ నిదానంగా ఉంటారని కాదు కదా. ఆ సప్తర్షి పూజ టికెట్ తీసుకున్నా, మా వారు పక్కన కూర్చుంటారనుకుంటే ఆయనను పట్టుకొని లేపేస్తున్నాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళో లేకపోతే ఈ కర్రపెత్తనం చేసేవాళ్ళో తెలీదు. గుండు వాళ్ళ అనుకుంటూ ఆయన ఎక్కడ కూడా కూర్చోనికుండా అటెళ్ళు ఇటెళ్ళు అని ఒకటే తరిమాడు. టికెట్ చూపుతున్నా ఇక్కడ కాదు కూర్చునేది, అక్కడ కూర్చోమని. నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఇక కానీ అక్కడ ఏమీ చెయ్యలేని పరిస్థితి. శివయ్య నీదే భారం, ఆయనకు కూడా దర్శనం కల్పించి ఏంటి ఆయన ఇట్లా ఎంబడి పడ్డాడు అని అనుకున్న తర్వాత సప్తర్షి పూజ స్టార్ట్ అయిపోయింది. జపమాల పట్టుకున్నా. ఇక అంతే, నాకు బయట బాహ్య స్మృతి లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ సప్తర్షి పూజ అవుతున్నంతసేపు నాకు శివయ్య దర్శనమే. అయిపోయిన తర్వాత ఇట్లా అప్పుడు ఇంత ఇదిగా పెట్టట్లేదు కదా, వెళ్ళి శివయ్య దొరుకుతాడో దొరకడో అనేసి ఇలా పడిపోయాను ఆ శివలింగం మీద. శివయ్య నువ్వు మళ్ళీ నాకు చిక్కుతావో చిక్కవో, నా దగ్గర నాకు ఇంత మంచి ఆనందానుభూతిని కల్పించావు అని ఆనంద బాష్పాలతో ఆయన మీద పడిపోయాను. కానీ చాలామంది అనుకున్నారట, ఎవరో ఒక ఆమె పడిపోయిందని. మా వారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ ఆవిడ పడిపోయింది ఎందుకో తెలీదు అని ఆయన అడిగారట. కానీ నాకేమీ తెలియట్లా. అట్లానే లేపారు. మా వసతి భవనానికి వచ్చాము. ఇంకా నాకు ఏమీ తెలీదు. ఆ రోజున పడుకున్నా కానీ అసలు ఆహారం ఏమీ తీసుకోలేదు, వద్దు అని చెప్పానంట. మా అక్క చెప్పింది. తర్వాత తెల్లారి అక్కడ నేను నదిలో కూర్చొని పద్మాసనం వేసుకొని ఆ ఎదురుగా సూర్యభగవాను చూస్తూ నేను అంతర్ముఖమయ్యా. అప్పుడు నాకు కనపడింది ఒక దగాయమయమైన గోపురం, బంగారు కాంతులు ఇనుతూ. అది నేను ఎప్పుడూ చూడలేదు కూడా, ఎక్కడుందో అని అనుకున్నా. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తూ గైడ్ని పెట్టుకున్నాం, అన్నీ చూపెడతాడు అని. ఆ గైడు ఇగో ఇది కాశీ గోపురం అమ్మా అని అలా చూపెట్టాడు. అహల్యాబాయి బంగారు తాపడం చేయించింది, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది అని. నేను కలలో చూసిన అంతర్ముఖంగా చూసిన ఆ బంగారు గోపురమే శివయ్య నివాసమైన ఆ కాశీ క్షేత్రంలో నిజంగా నాకు అంతకంటే నాకు ఇంకా ఆ అనుభూతి అక్కరలేదు, వేరేది అనిపించింది నాకు. ఇది ఎవరి మహిమ? మనం ఆ శివయ్యే మనకి అంత భక్తిని కల్పించి ఆయన దర్శనాన్ని నాకు ఇప్పించాడు అని నాకు చాలా సంతృప్తి పొందా. ఎక్కడికి పోయినా అలాంటి అనుభూతినే పొందాలి అని కాశీ యాత్ర మొత్తం చూసుకున్నా. కానీ తర్వాత కొన్ని మన పక్కన కాదు, కొన్ని పరిసరాల పట్ల కూడా మనకి కొంచెం తేడాలు వస్తాయి. అలా అనుకొని నేను
బాధపడేదాన్ని. కాశీ వచ్చి నేను ఎంత కోరికతో వచ్చా శివయ్య, నీ నామస్మరణ సదా సదా చేసుకుంటూ ఉండాలి 9 రోజులు అని ఆ ఆర్తి గమనించి నాకు మా చెల్లెలు గారి గురువుగారితోని వెళ్ళే అవకాశం కలిగింది. ఆ 9 రోజులు పొలిమేర దాటకుండా ఆ గంగా నది ఒడ్డున ఎదురుగుండా సూర్యభగవానుడు పక్కన అక్కడ కాశీలో శివలింగాలు ఎక్కడ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ అక్కడ తర్వాత మేమున్న కేదార్ ఘాటుకు దగ్గర అదేంటి శివ మన కంచికామకోటి పీఠం ఉంది, అక్కడ కూర్చొని చేసుకున్నాను. ఆ 9 రోజులు నాకు పండగలాగా గడిచిపోయింది. అది మీరు అలా ఆర్తితో వెళ్ళండి, మీకు పరమాత్మ తప్పకుండా మీకు అనుభవాల్ని కల్పిస్తాడు. పరిసరాలని గమనించకండి, పరమాత్మని దర్శించండి సదా సదా. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇంట్లోనే. కానీ మీరు కూడా ముందు ముందు ఒక లగ్జరీగా పోకుండా భక్తి పారవశ్యంతో వెళ్ళండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.